హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ. ఈరోజు నేను చికెన్ సలాడ్ రెసిపీ చెప్తున్నాను. ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది. ఇందులోకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలి అన్నీ డీటెయిల్గా చెప్తాను. చికెన్ సలాడ్కి కావలసిన పదార్థాలు: ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, దంచిన వెల్లుల్లిపాయలు. మీకు ఇష్టమైతే ఇంకా కూరగాయలని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా చికెన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. కావాలంటే ఫ్రై చేయొచ్చు, లేదా డైరెక్ట్‌గా వెజిటబుల్స్ వేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్‌లో దంచిన వెల్లుల్లిపాయలు, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులోనే క్యారెట్, క్యాప్సికమ్ వేసి ఇంకొక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత చివర్లో ఆనియన్స్ వేసుకొని బాగా కలిపి అందులో మీ టేస్ట్‌కి తగినట్టుగా కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో బాయిల్ చేసిన చికెన్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మీకిష్టమైతే అందులో కొంచెం మ్యాగీ మసాలాని వేసుకోవచ్చు. మ్యాగీ మసాలా వేసుకొని కలిపిన తర్వాత 2 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుంటే సరిపోతుంది. చికెన్ సలాడ్ రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్ కావ్యాస్ డైరీ.